హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనార్చ్ డోర్ డ్రైవ్ కనెక్షన్స్ అండ్ మోటార్ ట్యూనింగ్ ప్రాసెస్ చూద్దాం. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మోనార్చ్ డోర్ డ్రైవ్. ఇక్కడ మన కనెక్షన్ వచ్చేసి ఫస్ట్ అయితే ఎర్తింగ్ ఉంది, తర్వాత డమ్మీ, తర్వాత లైన్ ఎర్తింగ్, అది లైన్ న్యూట్రల్. నెక్స్ట్ ఇక్కడ యూవీడబ్ల్యూ కనెక్షన్ ఉంది. అంటే నేను ట్యూనింగ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చిందని ఇంటర్చేంజ్ చేసిన, మళ్ళీ కరెక్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే మన కనెక్షన్ అన్ని కరెక్ట్ చేసిన. ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ ఎర్త్, తర్వాత డమ్మీ, తర్వాత లైన్, తర్వాత న్యూట్రల్, తర్వాత వచ్చేసి డబ్ల్యూవియు అంటే పైనుంచి ఉంది, కింద నుంచి యూవీడబ్ల్యూ. ఇక్కడ వచ్చేసి మోటార్ ఎర్తింగ్ ఉంది. యూవీడబ్ల్యూ మోటార్ కనెక్షన్ చూడండి. ఎర్తింగ్ అనేది అవసరం లేదు, ఎర్తింగ్ ఇవ్వడం వల్ల కంప్లైంట్ వస్తుందని ఎర్తింగ్ అయితే అవసరం లేదు మోనార్చ్ డ్రైవ్కి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్కోడర్ కనెక్షన్ రైట్ సైడ్లో 24 చూడండి, అది +24 వచ్చేసి రెడ్ కలరు, పెరల్ మీద కూడా 24 ఉంటుంది. తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత జెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ వైర్ వచ్చేసి కామన్. అక్కడ చూసుకోండి, అంటే మన కనెక్టర్ మీద పెరల్స్ సేమ్ ఉంటుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మన కనెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ట్యూనింగ్. ఇప్పుడు నేను అది మోటార్ చెక్ చేద్దామని ఇక్కడ టేబుల్ మీద చూస్తున్నాను. F1 16కి వెళ్ళి 0 ఉంటుంది, 3 పెట్టాలి. ఇది ఎప్పుడు వితౌట్ లోడ్, అంటే మనం బెల్ట్ లేకుండా ఇక్కడ మనం ఇట్లా టేబుల్ మీద చెక్ చేసేటప్పుడు 3, మళ్ళీ హెడర్కి చెక్ చేసేటప్పుడు 4 పెట్టి చేయాలి. ఈ విధంగా అయితే ట్యూనింగ్ అవుతుంది. ఇప్పుడు ఎర్రర్ 20 వచ్చింది కదా, ఎందుకు ఇందాక ఎర్రర్ 20 వచ్చిందని నేను యూవీ ఇంటర్చేంజ్ చేసిన. ఇప్పుడు వి ప్లేస్లో యూ ప్లేస్లో వి పెట్టిన. దీని తర్వాత మళ్ళీ F1 16లో 3 పెట్టి ఎంటర్ చేస్తే ట్యూన్ అని వస్తుంది. ఈ విధంగా అయితే మోటార్ స్లోగా రొటేట్ అవుతుంటుంది. ఇది ఎప్పుడు అంటే వితౌట్ లోడ్, ఇట్లా టేబుల్ మీద చెక్ చేసేటప్పుడే 3 పెట్టాలి. లోడ్ తోటి హైడ్రాకి చెక్ చేసేటప్పుడు 4 పెట్టి చేయాలి, అది కూడా చూపిస్తా. ఈ విధంగా అయితే ట్యూనింగ్ అవుతుంది. ట్యూనింగ్లో ఇట్లా ఈ విధంగా మోటార్ నాయిస్ వస్తుంది. ఇప్పుడు నాయిస్ వచ్చి మనకి 06.00 వచ్చింది కదా, ఎర్రర్ ఏం రాకుండా. ఇప్పుడైతే ట్యూనింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సేమ్ డ్రైవ్ ఇక్కడ హెడర్ మీద చెక్ చేస్తున్నా. F1 16లో 4 పెట్టి ఎంటర్ చేసి ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ నుంచి నాయిస్ వస్తుంది. ఒక 3 టైమ్స్ డోర్ ఓపెన్ క్లోజ్ అవుతుంది. 1 2 3 తర్వాత మోటార్ నాయిస్ వస్తుంది. డిస్ప్లే స్పీడ్ చూపిస్తుంది. ఈ విధంగా అయితే మోటార్ ట్యూనింగ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.